అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఎల్ ప్రకటనపై ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామని ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు రిలీజ్ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. పెండింగ్ డిఎల్ను రిలీజ్ చేయండి అని చెప్పేసి ఎస్టీయూ డిమాండ్ చేయడం జరిగిందండి. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను తక్షణమే వెంటనే మంజూరు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి పర్వత్ రెడ్డి సదానంద్ గౌడ్ కోరారు. సో ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్కను సంఘం నేతలతో పాటు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 జూలై నుంచి 4 విడతల 14.56% డిఏ మంజూరు చేయాల్సి ఉందని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఉద్యోగుల వేతన బకాయిలు, ఇతర సప్లిమెంటరీ బిల్లులు ఈ కుబేర్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఉద్యోగుల జీతం నుంచి మినహాయించిన జీపీఎఫ్ నుంచి అడ్వాన్సులు, పాక్షిక చెల్లింపుల బిల్లులపై సైతం నెలల తరబడి పెండింగ్లో పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో కూడా కరువు భత్యం ప్రకటించేలా శాశ్వత విధానం తీసుకొచ్చి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలవాలని కోరారు. సో ఈ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి టీఏ బకాయిలతో పాటుగా ఇతర బిల్లులన్నీ కూడా చెల్లింపులు త్వరగా చేయాలని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారండి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా త్వరలోనే కీలకమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.